ఎన్వైడీసీ 2025 వేడుకలకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ వేదికగా మారింది. నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఘనంగా జరిగాయి. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహించారు. క్విజ్, పోస్టర్ ప్రెజెంటేషన్, ఉపన్యాసం, షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పోటీలు జరిగాయి. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే ఈ వేడుకలు ముఖ్య ఉద్దేశమని అన్నారు నిర్వాహకులు. నేను డాక్టర్ సురేంద్ర బాబు, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీని. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్లో భాగంగా మేము ఉస్మానియా మెడికల్ కాలేజీలో 2 రోజుల పాటు జనవరి 3 అండ్ 4 తారీఖున జాతీయ యువజన దినోత్సవాలు జరుపుతున్నాము. నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆ కాంపిటీషన్స్ థీమ్ బేస్డ్ కాంపిటీషన్స్ 4 కాంపిటీషన్స్ తీసుకున్నాము. అందులో మొదటిది స్పీచ్ కాంపిటీషను, ఎలక్యూషన్ కాంపిటీషను. థీమ్ ఏంటంటే అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అండ్ స్వామి వివేకానందాస్ ఐడియాస్ ఆన్ హెల్త్ అండ్ వెల్నెస్ అనే టాపిక్ మీద సుమారుగా 80 మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ 25 మెడికల్ కాలేజ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ఆఫ్టర్నూను షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఉంది. షార్ట్ ఫిల్మ్ థీమ్ ఏంటంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ అండ్ స్వామి వివేకానందాస్ ప్రిస్క్రిప్షన్. అసలు మెంటల్ హెల్త్ మీద స్వామి వివేకానంద ఐడియాస్ ఏమున్నాయి అనే దాని గురించి